భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలోనే తమ స్వదేశానికి వెళతారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సూచనప్రాయంగా అప్పుడప్పుడు ఆవిడ ఇలా మాట్లాడింది కూడా. త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో క్లియర్ కట్గా చెప్పి ఆ తర్వాత నా దేశాన్ని నేను పయనం అవుతాను అని అంటోంది ఆవిడ. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి థ్రెట్ ఏంటంటే, నువ్వు ఇలా రాగానే అట్లా అరెస్ట్ చేసి ఇట్లా మరణశిక్ష విధిస్తాం, నీ మీద ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా ఉంది, నువ్వు పలు కీలకమైన కేసుల్లో నేరస్తురాలివి, కనుక నిన్ను ఇక్కడికి మేము రావాలని అనుకోవట్లేదు, నువ్వు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రావాలని అనుకోవడం లేదు అనుకునే కంటే కూడా ఈవిడ భారత్లో ఉంది కాబట్టి భారత్ ఈవిడిని అప్పగించాలని చెప్పి పలు సందర్భాల్లో బంగ్లాదేశ్ అడుక్కుంది. సరే, దేశం ఏదైనా బిల్డప్లు కొన్ని దేశాలకు ఉంటాయి గట్టిగానే. అయితే ఈ బంగ్లాదేశ్ కూడా మినీ పాకిస్తాన్ లాంటిది, అందులో డౌట్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఉన్మాద క్రీడలు ఆడే మోకలు ఇలాంటి వాటికి తహతహలాడుతూ ఉంటాయి. ఈవిడ వెళ్ళంగానే ఈవిడ కుటుంబంలో ఉన్నటువంటి షేక్ హసీనా వాళ్ళ తండ్రిని ఎలాగైతే చంపారో అలాగే ఈవిడిని కూడా చంపాలని పన్నాగం అయితే పన్నుతూ ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్డ్గా మాట్లాడతాను అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కానీ దానికి సంబంధించిన విజువల్స్ కానీ బంగ్లాదేశ్లో ఎక్కడ ప్లే కాకూడదు, ప్లే అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు భారత్కి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ వార్నింగ్ లాంటిది ఇస్తుంది బంగ్లాదేశ్. మేము మీతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నాం, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి అని. మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? ఇప్పుడు ఆశ్రయం పొందితే ఇప్పుడు లక్షలాది మంది మీ దేశం నుంచి వచ్చేటటువంటి దొంగలు, అక్రమంగా చొరబడిన దొంగలను మేము ఇక్కడ ఛాన్స్ ఇచ్చి బతకనిస్తూ ఉన్నాం, తిప్పి పంపకుండా అలాగే ఇంకా చూస్తూ ఉన్నాం. ఆవిడ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని మా దేశానికి వచ్చింది. ఇంటర్నేషనల్ రూల్స్ చెప్తా ఉన్నాయి, ఎవరన్నా నీ దేశపు శరణు వచ్చితే నువ్వు వాళ్ళని కాపాడాలి అని. ఆ ప్రాతిపదికన మేము షేక్ హసీనా బంగ్లాదేశ్ ఎక్స్పీఎం మాకు అవన్నీ అనవసరం, మేము కాపాడుతూ ఉన్నాం. అండ్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటుంది, పెట్టుకోవచ్చు, ఆవిడకి హక్కు ఉంది. సో దానికి భారత ప్రభుత్వానికి సంబంధమే ఉంది. ఈ బొగడా బంగ్లాదేశ్ గాళ్ళకి అది తెలియదు. ఒకవేళ షేక్ హసీనాని మేము అప్పగించాలి అంటే షేక్ హసీనా గారితో పాటుగా ఈ కోట్లాది మంది ఇందులో తిష్ట వేసుకొని కూర్చున్న మీ బంగ్లాదేశ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోరాదు ఆఫర్లో భాగంగా. మీ ఇష్టం, మీ దేశం, మీరేమైనా చేసుకొని సావండి. అయితే ఇది పరిస్థితి. మరి షేక్ హసీనా గారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో.